ఏదైనా ఉన్నా తల్లిదండ్రులు ఎడిషనల్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. ఇట్ విల్ బికమ్ an asset for you. అది ఈజీగా చెప్పచ్చు నేను. సో కాబట్టి ప్రతి లాంగ్వేజ్లోనూ ఒక కొత్త పదాన్ని నేర్చుకుంటాం మనం. ఆ పదానికి సంబంధించినటువంటి అనుసంధానాన్ని మిగిలిన భాషలు ఎవరో కోఆర్డినేట్ చేసుకుంటాం. దీనివల్ల రీజనింగ్ అలాగే మనకి మెంటల్ ఎబిలిటీ పెరుగుతుంది. సో కాబట్టి ఇన్ ద టర్మ్ యు ఆర్ ఇడియట్స్ నెవర్ 10th అని మేబీ ఇంటర్మీడియట్ అని మీరు ఏదైతే రొటీన్ యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఇన్ బెటర్ వే దాన్ అస్. ఇప్పుడు మేము లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం, కానీ మేము ఎంజాయ్ చేసే విధానం అంతా ఫెయిల్యూర్ విధానం అంటాను నేను. కారణం ఏంటంటే ఎంఎఫ్ హుస్సేన్కి ఒక పెయింట్ వేస్తే వచ్చే కోరుకుంటున్నా. ఏదైనా ఉన్నా తల్లిదండ్రులు లైఫ్లో ప్రతి మూమెంట్ అంటే ఏది తిరిగి రాదు, కానీ తిరిగి రాని మూమెంట్స్లో కాలేజ్ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతమైంది. ఏ రోజు గడిచిపోయిన ఏ క్షణం మనకి తిరిగి రాకపోయినా కొన్ని క్షణాలు మాత్రం లైఫ్లో ఎప్పటికీ కూడా మొదలుగా మిగిలిపోతాయి. ఎటువంటి డేస్ కాలేజ్ డేస్ ప్రతి అనుబంధాన్ని కూడా పెనవేసుకుంటూ ఇప్పుడు మీరు ఏదైతే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేసుకున్నారో ఇవన్నీ కూడా ఎలా రిలేషన్స్ లేకపోతే వీలవుతాయండి, వీలవుతాయా? సో ఇవన్నీ కూడా మీ ఎడ్యుకేషన్కి ఇన్ఎడిషన్గా మీకు లైఫ్లో కావాల్సినటువంటి ప్రతి ఆనందాన్ని పొందడానికి, ప్రతి అనుబంధాన్ని కలకాలం నిలబెట్టుకోవడానికి ఏది అవసరమో దాన్ని కూడా నేర్చుకోండి. మీ కాలేజ్ లైఫ్ మీకు ఎన్ని ఇస్తుంది అంటే కొత్త ఫ్రెండ్స్ ఇస్తుంది, కొత్త నాలెడ్జ్ ఇస్తుంది, లైఫ్ మీద ఆస్పిరేషన్స్ ఇస్తుంది, లైఫ్కి ఒక పుషప్ ఆస్పిరేషన్స్తో పాటు పుషప్ ఇస్తుంది, పిఎల్ గ్రూప్ని ఏర్పాటు చేసి మీకంటూ మోటివేషన్ అందించడానికి ఫ్రెండ్స్ ఇస్తుంది. లైఫ్లో నిలబడేటువంటి ఫ్రెండ్స్ ఈ కాలేజ్ చేసుకుని ఏర్పడతారు మ్యాక్సిమం. అలాగే ఈ విద్యా సంస్థల చైర్మన్ గారు ప్రేమ్ కుమార్ గారు అడుగుజాడల్లో ఈ సంస్థలో పనిచేసే విద్యార్థులందరికీ కూడా ఒక సూచిక. ఇంతకుముందు సీఏ గారు మొత్తం అన్నీ చెప్పారు, మనకు చెప్పాల్సిన ఏమీ లేవు ఇక్కడ. ఆయన అడుగుజాడల్లో మీ తల్లి నడుస్తూ మీ తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలవాలి, మీ కుటుంబాలకి మీ పక్కన ఉన్న స్టూడెంట్లకు అందరూ కూడా మీరు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. మీరు ప్రతి ఒక్కరూ ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ఉన్నత శిఖరానికి వెళ్ళాలి అనే గోలే తప్ప వేరే ఉద్దేశం ఉండకూడదు విద్యార్థులకి అధ్యాపకులకి తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క నెర్వ్ ఎనర్జీ కష్టపడితే తప్ప ఈ కార్యక్రమాన్ని చేయలేరు. వారందరికీ కూడా మరి ఒకసారి ఈ సభాపూర్వకంగా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు పార్టీలకు అతీతంగా మాట్లాడాలి, కానీ మీరు మీ అభిమానులు అవ్వచ్చు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే చెప్పారు ఇంటర్ చదువుతున్నప్పుడు చదువు వదిలేసి వెళ్ళిపోవడం కూడా ఆయన. కానీ ఈరోజు ఆయన మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారంటే ఆయన నేర్చుకున్న విలువలే ఆయన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటే ఒక క్రీడాకారుడికి మనకి శారీరక శ్రమలకు మన మైండ్కి ఒక పుస్తక పఠనం